ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ను రాష్ట్ర వ్యాప్తం ఇవాళ అందరూ అన్ని విధాలు అన్ని రంగాలు సంతోషపడుతున్నాయి. వారిని తెలంగాణ ప్రజలు, మా పార్టీ నాయకులు, పార్టీ శాసనసభ్యులు, కౌన్సిల్ మెంబర్స్ అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ మీకు ఒకటి గమనించాలి. బట్టి విక్రమార్క గారు ఆఖరి పేజీ చదవకముందే హూటాహూటిగా పరిగెత్తి అసెంబ్లీ నుంచి పరిగెత్తి మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళి 20 సంవత్సరాల నుంచి మీడియా పాయింట్కి పోనివాడు, మీడియా పాయింటే తీసి పడాలనేవాడు హూటాహూటిగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు కేసీఆర్ గారు మీడియా పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇది బోగస్ అని చెప్పడం జరిగింది. ఏంది బోగస్? మా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిన్న ఏ రంగానికి చెయ్యలేదు అంటే అగ్రికల్చర్ రంగానికి ఇస్తా అన్నది బోగసా, ఇరిగేషన్కి ఇస్తా అన్నది బోగసా, డ్రగ్ ఫ్రీ స్టేట్ చేస్తా అన్నది బోగసా, ఎడ్యుకేషన్కి ఇస్తా అన్నది బోగసా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి ఇస్తా అన్నది బోగసా? ఏ రంగాన్ని వదిలిపెట్టిండు? అన్ని రంగాలకు ఏ మనిషికైనా తెలంగాణలో పుట్టిన మనిషి ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కీమ్ అందేలా ఇచ్చిన బడ్జెట్ ఇది. 6 గ్యారంటీల గురించి కూడా స్పష్టంగా మా యొక్క బడ్జెట్లో చెప్పడం జరిగింది. మేము హామీ ఇచ్చింది 6 గ్యారంటీల్లో ఆల్మోస్ట్ అన్నీ అయినాయి. అతి త్వరలో మిగిలినవి కూడా 1, 2 ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్నడూ లేనిది రైతు రుణమాఫీ అన్నది అసలుకు ఎటువంటిదంటే రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ మాకు ఫోన్లు చేస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ అన్నది ఏనాడు కాలేదు. ఈ బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు చీకటి ఒప్పందం నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ శాసనసభ్యులు మొన్న. వాళ్ళిద్దరి చీకటి ఒప్పందంతో నడుస్తున్న వ్యవహారం ఇది. వీళ్ళు పోతే వాళ్ళు చెప్తారు, వాళ్ళు పోతే వీళ్ళు చెప్తారు. వీళ్ళేమో కాంగ్రెస్ తోటి పొత్తు అంటారు, వాళ్ళేమో మా కాంగ్రెస్తో పొత్తు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, బీజేపీ కాంగ్రెస్ అంటారు, బీఆర్ఎస్ వాళ్ళేమో బీజేపీ కాంగ్రెస్ అంటారు. ఇక్కడ తెలివిందా వాళ్ళకు? కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చేస్తుంది తప్పకుండా. ఇంతకుముందు గతంలో కూడా ఇందిరమ్మ ఇల్లు సరే, రేషన్లు, పెన్షన్ కార్డులు ఏవైనా చేసినాయంటే 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, చేసింది, బడ్జెట్లో పెట్టింది. ఈసారి కూడా చెప్పినాయి. బడ్జెట్ రాకముందే రుణమాఫీ ఇచ్చినాం, కరెంట్ ఇచ్చిన ఫ్రీ కరెంట్ అన్నాం, ఫ్రీ కరెంట్ ఇచ్చినాం. ఇండ్లు ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. రేషన్ కార్డులు అదేవిధంగా పెన్షన్లు కూడా అతి త్వరలో అవి పెంచుతామని చెప్పడం జరిగింది. అవి కూడా స్ట్రీమ్ లైన్లో ఉన్నాయి. ఫ్రీ బస్సు, మహాలక్ష్మి స్కీమ్ కింద ఫ్రీ బస్సు, అదే 500 సిలిండర్ మొదలుపెట్టాం. ఇవన్నీ బడ్జెట్ రాకముందే మేము మొదలుపెట్టి బడ్జెట్లకు వచ్చినామంటే మా చిత్తశుద్ధి, మేము చేసే విధంగా చేస్తామని చెప్పడం. వాళ్ళు ఏంటంటే మా ఒక బడ్జెట్ చూసి రాబోయే కాలంలో రాజకీయంగా ఉనికి చాటుకోలేరేమో అనే ఒకే ఒక దురుద్దేశంతో ఈరోజు మా మీద బురద జల్లడం చేస్తున్నారు. కానీ తప్పకుండా మా యొక్క బడ్జెట్ మాత్రం మాలాంటి మొదటిసారి అయిన శాసనసభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మేము వచ్చి మా ప్రజలకు మేమేమో చేస్తున్నట్టు ఒక ఫీలింగ్ వచ్చింది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తుంది తెలంగాణ ప్రజానికం. తప్పకుండా మేము అనుకునే చేస్తాం. అది మా ముఖ్యమంత్రి అయినా సరే, మా ఉప ముఖ్యమంత్రి అయినా సరే మాకు హామీ ఇవ్వడం జరిగింది.